నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, ప్రస్తుతానికి జీవిత గారి గురించి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏదో ఒక పార్టీ తరపు నుంచి ఆమె యాక్టివ్ కాబోతున్నారు అంటూ. సో అలాంటప్పుడు ఆమె సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ రాజశేఖర్ గారితో ఆమెకున్న అనుబంధం గురించి, ఇష్యూస్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా? జీవిత గారి సక్సెస్లు ఏంటి, ఫెయిల్యూర్లు ఏంటి? జీవితం ఒకప్పుడు చాలా అంటే ఆవిడ లైఫ్ని ఎంపిక చేసుకోవడంలో కొంత కన్ఫ్యూజ్ అయిందేమో అనుకుంటున్నాను నేను. మద్రాసులో ఉన్నప్పుడు ఆవిడకి తలంబరాలు సినిమా చేస్తున్నప్పుడు కళ్యాణ్ చక్రవర్తితో చేసింది. ఈ రాజశేఖర్ కూడా చేశాడు. అందులో రాజశేఖర్ గారు విలను అందులో రాజశేఖర్ కత్తితో మంచి ట్విస్ట్ ఏమిటంటే, ఆ ప్రేమించానని నమ్మించడానికి తను కత్తితో పొడి చేసుకుంటాడు. అప్పుడు నమ్ముతుందన్నమాట. ఆ తర్వాత వాడి విల్లని తెలుస్తుంది. అది చాలా మంచి సినిమా. మన కళ్యాణ్ చక్రవర్తి గారు హీరో. కానీ అప్పుడులో అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ చక్రవర్తి గారే జీవితం మీద మనసు పడుతున్నారేమో అనే ఒక టాకు వినిపించేది. అప్పుడు సాయంత్రం అయినట్టయితే ఎన్టీ రామారావు తమ్ముడికి పెద్ద కాంపౌండ్ 132 ఎన్టీఆర్ స్ట్రీట్లో ఎన్టీ రామారావు గారి ఇంట్లో ఒక్కొక్కటి 200 గజాలు ఉన్నటువంటి రూములు, 8 రూములు ఉంటాయి. తర్వాత ఒక అరెకరం కాంపౌండ్ వాడు ఉందండి. ఇప్పటికే ఆ ఇల్లు లేదు, ఫ్లాట్స్కి ఇచ్చేసారు. అప్పుడు అంటే రామారావు గారి తమ్ముడు అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. అక్కడ సాయంత్రం అయినట్టయితే 5 గంటలైతే అరెకరం కాంపౌండ్లోనూ ఆ ఈశాన్యంలో ఏమో పెద్ద సంపు ఉండేది. ఆ సంపులోనే డబ్బు పడేసేవాళ్ళు. కట్టలు ఆ ఇల్లు ముక్కిపోయినాయి, అన్నీ పాడైపోయినాయి. అక్కడ పాము కాపలాగా ఉంది అంటుండేవారు. ఎవరు వెళ్ళేవారు కాదు. రోజు చూసేసరికి ఆ ఎనపెట్లో ఉన్నటువంటి కరెన్సీ 100 రూపాయల నోట్లన్నీ కూడా పిండి అయిపోయాయి. ఆ ప్రభుత్వంలో తీసుకుందామని చూశారు కానీ మళ్ళీ ఎవరు తీసుకోలేదు. ఆ డబ్బులు అలా పోయి. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే, అప్పుడు కళ్యాణ్ చక్రవర్తి మనసు పడుతున్నాడేమో అనుకున్నారు ఈవిడ మీద. అది కొద్దిమందికి మాత్రమే తెలుసు. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖరు జీవిత వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. జీవితకి ఇష్టం లేకపోయినప్పుడు కూడా మొదట్లో జీవిత గారు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ జీవితకి వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకలా? ఇష్టపడింది అంతే. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నా నిన్ను వదిలిపెట్టను, పెళ్లి చేసుకుంటా అన్నాడు. అలాగా తర్వాత రాజశేఖర్కి ఏదో యాక్సిడెంట్ ఏదో అయ్యింది. అప్పుడు హాస్పిటల్లో అలాగా ఉన్నది. తర్వాత రాజశేఖరు వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఆ జీవిత తాలూకు మంచితనం చూసి పెళ్లి చేసేసారన్నమాట. నిజంగా ఈవిడ ఒక మంచి ఆలోచన ఉన్నది. ఎంత మంచి ఆలోచన అంటే చాలా మంచి టెక్నికల్ వాల్యూస్ తెలుసు, డైరెక్షన్ చేయడం తెలుసు. జీవిత శేషు అనే పిక్చరు రాజశేఖర్తో చేసింది. గుండు కొట్టించేసి బేడీలు వేసుకొని జైల్లో ఉంటాడన్నమాట. అది తమిళ్లో ఈయన విక్రమ్ చేశాడు. ఆ విక్రమ్ ఆ సినిమాని రీమేక్ చేసింది, చాలా అద్భుతంగా చేసింది. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ తర్వాత అలాగ డైరెక్షన్లో అలా కొనసాగించినట్టయితే పెద్ద డైరెక్టర్ అయి ఉండేది. డైరెక్షన్ మానేసింది. ఆర్టిస్ట్గా కూడా కొద్దిగా సినిమాలు తగ్గించేసింది. ఆమె తగ్గించారా లేకపోతే అవకాశాలు ఆమెనే వరించలేదు? అంటే అవకాశాలు కాకుండా 2 బిడ్డలు పుట్టారు కదా, ఆ 2 బిడ్డల పెంపకం మీదేమో దృష్టి మరల్చిందన్నమాట. ఏదో రాజశేఖర్ చేస్తున్నాడు కదా, మరి ఇంకెందుకు నేను చేయాలి. నిజంగా ఒకవేళ జీవిత కానీ వేషాలు వేసినట్టయితే చాలా మంచి వేషాలు, జయసుధ లాంటి వేషాలు ఎన్నోటికో బాగా సూట్ అయ్యేది అన్నమాట. చాలా బాగా చేసి ఉండేది. కానీ ఆ వేషాల జోలికి పోలేదు. ఆ పిల్లల్ని పెత్తడంలోనే నిమగ్నం అయిపోయింది. తెలుగులో అంటే
చాలా మంచి యాక్టర్స్లో జీవిత ఒకరు. అవును. అది రాఘవేంద్రరావు గారు కనిపెట్టారు, అదే కోటి రామకృష్ణ కనిపెట్టాడు. చాలా మందిలో జీవిత పెర్ఫార్మెన్స్ ఇంకెవరు ఇవ్వలేరు. ఆ డైలాగ్ తాలూకు డెలివరీ కూడా మంచి వాయిస్ కల్చర్ ఉంది. ఇది ఆర్టిస్ట్గా ఎలా తీసేద్దాం. ఇంకా రాజకీయాలు, మొట్టమొదటిసారిగా రాజకీయాలంటే మన ఎవరు రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన ఆహ్వానం పలికారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఉందా? లేదు, అందులోంచి మారిపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీలో ఉందా? లేదు. తర్వాత బీజేపీ పార్టీలో కూడా ఆహ్వానం పలికారు. అందులో ఉందా? లేదు. తర్వాత వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆహ్వానం పలికారు, వచ్చేసింది. ఇప్పుడు మిగిలిందల్లా ఒక జనసేన పార్టీ ఉంది కనుక రేపు వెళ్ళవలసి ఉన్నట్టు ఈ 4 పార్టీలు అయిపోయినాయి. ఒక జనసేన పార్టీలో ఒక అంటే వేకెన్సీ ఉంది మాట, వెళ్ళి అడగాలి. రాణిస్తారని చెప్తారు. ఎందుకంటే చిరంజీవి గారికి జీవిత రాజశేఖర్ గారు వాళ్ళకి మధ్య ఒక టైంలో ఒక మంచి వార్ నడిచింది. తర్వాత వెళ్ళారు, కలిసిపోయామన్నారు, సారీ చెప్పారు అన్నారులే, కానీ ఎక్కడో ఉంటది కదా మనసులో. అవును. సో ఆహ్వానం ఉంటుందంటారా? అంటే అలాంటిది ఉండదు. చిరంజీవి గారు కూడా నిన్న మా ఇద్దరికి వార్ జరిగింది కనుక ఈరోజు ఆస్కారం ఇవ్వద్దు, వాళ్ళు రానివ్వద్దు అనేవాళ్ళు కాదు. ఆయన అంతసేపు పెద్ద మనిషి అనిపించుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తాడు. ఎందుకంటే ఈ మాట జారిపోయినట్టయితే మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటి, నన్ను కన్సిడర్ చేయరు కదా అని ఆలోచించే మనిషి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, సేవ చేద్దాం అనుకుంటున్నారు. రమ్మను సేవ చేయమను, అదే చెప్తున్నాడు కదా ఆయన. నేను ఒక్కడే కాదు, సేవ చేద్దాం అనుకున్నట్టు రండి. నా పోరాటం 2 విధాలు. ఒకటి నా తలకాయ తెగిపోవడం, లేదా ఆ తలకాయ తీసేయడం. మరి అంత ఫోర్స్గా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అట్లాంటి నైజం మీకున్నట్టయితే వెళ్ళండి, సేవ చేయండి, తప్పు లేదు. కానీ ఆయన ఫెయిల్యూర్స్కి సక్సెస్కి కారణం వాళ్ళిద్దరి తాలూకు తొందరపాటే. ఇకపోతే వాళ్ళకి మంచి ఒక ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది గరుడ వేగ. అవును, ఆ సినిమా చాలా బాగా ఉంది. ఆ సినిమాకి ఆ ఫైనాన్సర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ వచ్చిన లాభాలు తీసుకున్నారు. శేఖర్ అనే పిక్చర్ రిలీజ్ అవుతుండగా వాళ్ళు కేసు పెట్టారు. తర్వాత పబ్లిక్గా వారు జరిగింది, అది మనకు తెలిసిందే. ఇందులో అంటే ముఖ్యంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే, సినిమాలు చేసినప్పుడు క్యాలిక్యులేషన్ లేదు, క్యాలిక్యులేషన్ లేకుండా సినిమాలు దెబ్బతిన్నాయి. పోనీ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కలిసి ఏదో డాక్టరో ఏదో ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులలో జాయిన్ అయిపోతే బాగుండు. వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా సినిమాల్లో జాయిన్ అవ్వాలని ఆలోచన. శివాని, శివాత్మిక కనుక వాళ్ళకి అవకాశం తక్కువ. ఏదో ఈ రంగస్థలం సినిమాలో శివాని రాజశేఖర్ ఎవరో నడుస్తున్నట్టు ఉంది బహుశా. కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆర్టిస్ట్గా మంచి టైం రావాలంటే ఈలోగా డబ్బంతా అయిపోయింది. 200 కోట్ల రూపాయలు విలువైన బిల్డింగ్ని అమ్మేశారు. అంటే సీజ్ ఆన్ ది రోడ్ నౌ. జీవితంలో అన్ని సర్వస్వం కూడా కూలిపోయి సీజ్ ఆన్ ది రోడ్. అందువలన ఏది చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా వాళ్ళు చేతులారా చేసుకుందే. కానీ మంచి విషయం ఉంది, అనర్గళంగా మాట్లాడుతుంది, అద్భుతంగా డైరెక్షన్ చేస్తుంది. అంటే నిలకడ లేదు, తొందరపాటు ఉంది. కాబట్టి తన జీవితంలో ఎదురైన ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్లు కానీ అవన్నీ ఆవిడ చేతులారా తెచ్చుకుందే కానీ ఆవిడ చేతులారా తెచ్చుకుందే కానీ ఆవిడకి భగవంతుడు కల్పించింది మాత్రం కాదని నా ఉద్దేశం. ఏది ఏమైనా జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ లైఫ్ కూడా మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.